తండ్రిని జైల్లో పెట్టి తోబుట్టువులను చంపి సొంత కొడుకునే దేశం నుంచి వెళ్ళగొట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరో మీకు తెలుసా? ఆయనే ఔరంగజేబ్. అధికార దాహంతో తన తండ్రి షాజహాన్ ను ఆగ్రా కోటలో బందీ చేశాడు. చివరికి తండ్రి చనిపోయినా చూడడానికి కూడా వెళ్ళని కఠిన మనస్కుడు ఈయన. వారసత్వ యుద్ధంలో తన అన్న దారోషుకోతో పాటు 3 అన్నదమ్ముల్ని హతమార్చాడు. తిరుగుబాటు చేశాడన్న కోపంతో తన కొడుకు అక్బర్ ను కూడా దేశం నుంచి బహిష్కరించాడు. ఔరంగజేబు పాలన అత్యంత కఠినంగా ఉండేది. కాశీ విశ్వనాథ ఆలయంతో సహా ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చేశాడు. ముస్లిమేతరులకు జిజియా పన్ను విధించాడు. శివాజీ మహారాజ్, గురుతేజ్ బహదూర్లతో ఇతని యుద్ధాలు చరిత్రలో నిలిచిపోయాయి. మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అతని మత విద్వేషం, కఠిన నిర్ణయాలే మొఘల్ పతనానికి పునాది వేశాయి. ఔరంగజేబ్ శక్తికి, క్రూరత్వానికి, ఒంటరితనానికి ప్రతీక. ఔరంగజేబ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.